తెలంగాణ బీజేపీలో రాజా సింగ్ వర్సెస్ కిషన్ రెడ్డి ఇష్యూ నడుస్తోంది సార్. మీలాగా నేను సీనియర్ నాయకుడిని కాదు అంటూ కిషన్ రెడ్డి రాజా సింగ్ పై సెటైర్ వేస్తే దానికి రాజా సింగ్ కూడా రెస్పాండ్ అయ్యారు. నన్ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని విడదీసి అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు, కలిసి పనిచేద్దాం ఐక్యంగా, నాకు టైం ఇవ్వండి కిషన్ రెడ్డి గారు అంటూ ఆయన రిక్వెస్ట్ చేశారు సార్. ఏం సార్ తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ బీజేపీలో ఒక టైం ఇవ్వండి అని కిషన్ రెడ్డిని బహిరంగంగా అడుగుతున్న రాజా సింగ్ అంటేనే ఏం జరుగుతుందో అర్థమవుతుంది కదా. సో ఏం జరుగుతుంది అనేది అర్థమయ్యటానికి మనకు చాలా స్పష్టమైన ఇండికేషన్స్. ఒకటి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుని ఇప్పటి వరకు ఎంపిక చేసుకోలేకపోయిన స్థితి. అసలు అంతకుముందు 2023 వరకు ఈవెన్ శాసనసభలోనే బీజేపీ పక్ష నేతను కూడా నియమించుకోలేని దుస్థితి. అప్పుడు రాజా సింగ్, రఘునందన్, రాజేందర్ ముగ్గురు ఉండే. సో ఆ ముగ్గురులో ఒక్కరిని ఎంపిక చేసుకునేటువంటి పరిస్థితి కూడా బీజేపీకి లేకుండే, తెలంగాణ బీజేపీకి. అది మొదటిగా మనం చూసాం. రెండవ, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిని కూడా ఇంకా నిర్ణయించుకోలేదు. కిషన్ రెడ్డి ఒక కేంద్ర మంత్రి అయ్యాక ఆ ప్లేస్లో నియమించాలి. చాలా పేర్లు ఊహాగానాలు కూడా చేసి పత్రికలు, మీడియా కూడా అలసిపోయింది, నిలబడ్డది. అందుకే ఈ మధ్య వస్తలేవు మీరు గమనిస్తే. అనరోలు రామచంద్ర రావా, బండి సంజయ్ మల్లస్తడా, ఈటల రాజేంద్ర, మనోహర్ రెడ్డి, సో ఎంతమంది పేర్లు మనం చూసాం. చింతల మీకు రకరకాల పేర్లు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య మీడియా కూడా నిలబడి బీజేపీ సోర్సెస్ మీరు స్టేట్ ప్రెసిడెంట్ ఎవరిని చేయబోతున్నా అడగడం కూడా మానేశాయి. ఎందుకు అడగడం, వాళ్ళే పెట్టుకుంటారు వాళ్ళకి అవసరమైనప్పటినీ. సో మీడియా మర్చిపోయింది, బీజేపీ శ్రేణులు మర్చిపోయాయి. సో రాష్ట్ర అధ్యక్షుడిని నియమించుకోలేని పరిస్థితి ఎందుకుంటుంది ఒక పార్టీలో? అంతర్గత విభేదాలు తీవ్ర స్థాయిలో ఉంటేనే ఉంటాయి కదా. ఇది మొదటిగా కనబడుతుంది. రెండవది, నాయకులు చేసుకుంటున్న పరస్పర విమర్శలు. సో పరస్పరం అది ఓపెన్గా కామెంట్ చేయొచ్చు, లేదా క్రిప్టిక్గా కామెంట్ చేయొచ్చు, మీనింగ్ వచ్చేలా కామెంట్ చేయొచ్చు. రాజా సింగ్ నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాడు. ఢిల్లీ, హైదరాబాద్ లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఇలాగే మాట్లాడాడు. సో రాజా సింగ్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి తెలంగాణ బీజేపీలో ఉంది. అందుకే జనరల్గా కామెంట్ చేయని కిషన్ రెడ్డి కూడా నేను రాజా సింగ్ అంత సీనియర్ కాదు అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడంటే, నార్మల్లీ కిషన్ రెడ్డి అలా మాట్లాడే స్వభావం, అలా వాదనలో దిగే స్వభావం కూడా కాదు. అలాంటి వారు కూడా దిగారంటే బీజేపీలో పరిస్థితి ఎలా ఉంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి రాజా సింగ్ అసలు సిసలు హిందుత్వవాది. రాజా సింగ్ ఇదే స్ట్రాంగ్ హిందుత్వ క్రెడెన్షియల్స్ ఉన్న నాయకుడు, స్వయాన కూడా పలుకుబడి ఉన్న నాయకుడు. ఎందుకంటే కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ లాంటి ఓడిపోయిన అప్పుడు కూడా రాజా సింగ్ గెలిచాడు. సో రాజా సింగ్కు స్వయాన బలం ఉన్న నాయకుడు. అందువల్ల ఆల్రెడీ బండి సంజయ్ని మార్చడంతో మొదలైన బీజేపీలో అసంతృప్తి. రాజా సింగ్ పై కనుక చర్య తీసుకుంటే అది ఎక్కడికి వెళ్తుంది అనేది తెలియదు. చర్య తీసుకోకుండా ఊరుకుందామంటే రాజా సింగ్ ఊరుకోడు, బీజేపీ నాయకత్వం ఊరుకున్న రాజా సింగ్ ఊరుకోడు. సో అందువల్ల రాజా సింగ్ లాంటి వర్సెస్ కిషన్ రెడ్డి కావచ్చు, ఇలా కామెంట్లు అంతకుముందు పేరాల శేఖర్రావు పోస్టులు పెట్టడం కావచ్చు, ఇలా బీజేపీ నాయకులు పరస్పరం ఒకరి మీద ఒకరు కామెంట్లు చేసుకోవడము, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. ధర్మపురి అరవింద్ ఆవేదన వ్యక్తం చేశాడు, మా పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు ఇంత బ్రహ్మాండంగా సీట్లు ఓట్లు వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో మా పరిస్థితి ఇలా ఎందుకుంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం, ఇవన్నీ చూసాం. ఇక మూడవది, పాలసీ అంశాలపై కూడా బీజేపీ నాయకులు పరస్పర విరుద్ధమైన కామెంట్లు చేయడం. మీరు హైడ్రా విషయంలో చూసాం. ఈటల రాజేంద్రమో హైడ్రాను తీవ్రంగా వ్యతిరేకిస్తే, రఘునందన్ రావుమో హైడ్రాకు అనుకూలంగా మొదట్లో స్టేట్మెంట్లు ఇచ్చారు. ఈ మధ్య కవిత ఎపిసోడ్లో కూడా రఘునందన్ రావు కవిత పాదయాత్ర చేయబోతోంది, కొత్త పార్టీ పెట్టబోతోంది, June 2 రోజున స్టేట్మెంట్ ఇస్తే కిషన్ రెడ్డి వారిస్తూ వ్యాఖ్యలు చేసినట్టు కూడా వచ్చాయి. రఘునందన్ రావు పేరు చెప్పకపోయినా ఇలా పార్టీ పొజిషన్ను ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చెప్పడాన్ని అంగీకరించము అని ఇండికేషన్ కూడా ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. తర్వాత ఈ కాళేశ్వరం పైన ఈటల రాజేందర్ కేసీఆర్కి అనుకూలంగా ఆయన స్టేట్మెంట్లు ఉన్నాయి, మంత్రివర్గ ఆమోదంతోనే చేశామని చెప్పాడు. కేసీఆర్ను బయట పెడతానని పార్టీలోకి వచ్చి కేసీఆర్కు ఉపయోగపడే రీతిలో మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం విచారణకు ముందు హరీష్ రావును కలిశాడు, కేసీఆర్తో ఫోన్లో సంప్రదించాడు.
అనేది బీజేపీలో ఆల్రెడీ నడుస్తోంది. ఈటల రాజేందర్ ఇలా కేసీఆర్ను కార్నర్ చేస్తానికి ఉపయోగపడతాడనుకుంటే కేసీఆర్ విషయంలో బీజేపీకి ఒక్క ఆయుధం కూడా ఈటలు ఇవ్వలే. సో ఇదేం వ్యవహారం ఇది? అసలు మనను బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న కాంగ్రెస్ విమర్శకు ఇది బలాన్ని చేకూర్చలేదా? దీనివల్ల బీజేపీకి నష్టం కాదా అని ఇలా బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. అందువల్ల ఇవాళ మొదలైంది కాదు ఇది మీకు ఇట్లా వివిధ రూపాల్లో తెలంగాణ బీజేపీలో ఉన్న గందరగోళము, క్యావోస్, ఒక రకంగా అస్తవ్యస్త పరిస్థితులు నిరంతరం రిఫ్లెక్ట్ అవుతూనే ఉన్నాయి కదా. అందులో రాజా సింగ్ ఎపిసోడ్ ఈజ్ ఓన్లీ ఏ సిమ్టమ్ ఆఫ్ ఎ లార్జర్ మలైస్. తెలంగాణ బీజేపీలో ఉన్న ఆ సమస్యల్లో ఒక సిమ్టమ్ మాత్రమే రాజా సింగ్. అందులో రాజా సింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం, ఈజ్ ఎ సిమ్టమ్ ఆఫ్ ఎ ప్రాబ్లం.